హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చైతు చార్మి వ్లాగ్స్. మీరు చూసేది శివనాగ మల్లె పువ్వు అంటారండి. ఇది మనకు చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకు టెంపుల్స్లో కానీ లేకపోతే సిటీ అవుట్కట్స్లో కానీ కనిపించడం జరుగుతుంది. ఇది శివుడికి చాలా ప్రీతికరమైన పువ్వు అండి. మీరు గమనించినట్లయితే ఇది శివలింగం పైన నాగపడిగలాగా కనిపించడం జరుగుతుంది మనకి. ఇది దీని ఏమంటారు, దీని కొమ్మలు కూడా మనకు శివుడి జటాయులాగా కనిపించడం జరుగుతుందండి. ఇది చాలా శివుడికి చాలా ప్రీతికరమైన పువ్వు. ఈ ఒక్క పువ్వుతో మనం పూజించడం వల్ల కోటి పూలతో పూజించిన పుణ్యం మనకు కలుగుతుందండి. చూడండి మీరు ఎంత బాగుందో ఈ పువ్వు. ఈ పువ్వుని చూసినప్పుడల్లా, ఈ చెట్టుని చూసినప్పుడల్లా నాకు చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. చూడండి శివలింగం పైన నాగపడిగలాగా మనకు కనిపించడం జరుగుతుంది. ఇది ఇండ్లలో ఎక్కువ పెంచరండి. ఇది కాకపోతే నాకు మా ఇంటి దగ్గరలో ఒకరి ఇంట్లో ఉండడం జరిగిందండి. ఇది ఎందుకంటే ఇండ్లలో ఎందుకు పెంచారంటే, ఇది ఉన్న చోట కంపల్సరీగా పాములు తినడం అనేది జరుగుతుందండి. చూడండి ఎంత బాగుందో, చాలా పువ్వులు, చాలా మొగ్గలు ఉన్నాయండి. చూడండి ఎంత బాగుందో. ఈ పువ్వు కూడా చెట్టు పెట్టినాక 12 ఇయర్స్కి పువ్వు వేయడం స్టార్ట్ అవుతుందండి. చూడండి ఎంత బాగున్నావో ఈ పువ్వులు. నాకు మాత్రం చాలా సంతోషంగా అనిపించిందండి. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నావో. చూడండి ఎంత బాగుందో, ఎంత పెద్ద చెట్టు. పూలు కూడా చాలా ఉన్నాయండి. చూడండి జటాయుల్లాగా, శివుడి జటాయుల్లాగా నాగపడిగే లింగం. చూడండి మీకు క్లారిటీగా కనిపించడం కోసం నేను వీడియో జూమ్ చేసి తీయడం జరుగుతుందండి. చూడండి ఎంత బాగున్నావో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.